భరద్వాజ్ గారు, ఇప్పుడు ఒకటి మెగా కన్ఫ్యూజన్ అని మొన్నటి వరకు ఒకటి మనం మాట్లాడుకున్నాం. 3 సినిమాలు, రాజేసాబుకు డేట్ లేదు, హరిహర వీరమల్లు లేదు, కన్ఫ్యూజన్ ఉంది. హరిహర వీరమల్లు ప్లస్ విశ్వంబర మాట్లాడుకున్నాం. అవును. బట్ హరిహర వీరమల్లకి డేట్ వేసేసారు May 9th. అవును. ఇప్పుడు తమ్ముడు ఫిక్స్ అయ్యాడు, అన్నయ్య పరిస్థితి ఏంటని ఒకటి ఆర్టికల్స్ వస్తున్నాయి దీనిపైన. అన్నయ్య ఏమో May 9 అని గతంలో చెప్పాడు. అంటే May 9 అయినా వాళ్ళ అధికారికంగా చెప్పకపోయినా బయట సర్క్యులేషన్ నడిచింది బాగా నడిచింది. అంటే జనవరి నుంచి షిఫ్ట్ అవుతున్నామని చెప్పారు వాళ్ళు. అవును. గేమ్ చేంజర్కి ప్లేస్మెంట్ ఇస్తూ మేము షిఫ్ట్ అవుతున్నాం అన్నప్పుడు బలంగా వినిపించిన తేదీ May 9. పైగా May 9తో ఒక సెంటిమెంటల్ అటాచ్మెంట్ ఉంది మెగాస్టార్కి. అవునవును. ఆ రోజునే ఆయన గతంలో చేసినటువంటి ఇదే జానర్లో చేసినటువంటి ఒక సినిమా రిలీజ్ అయి ఉంది, జగదేక వీరుడు అతిలోక సుందరి. సో అది ఫ్యాంటసీ జానర్ సినిమానే, ఇది ఫ్యాంటసీ జానర్ సినిమా కాబట్టి ఆ రోజు రిలీజ్ అయితే అది పెద్ద హిట్ అవుతుంది అనే ఒక సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ ప్రకారం ప్రపంచం అంతా కూడా May 9 ఈ సినిమా చూడటానికి ప్రిపేర్ అయి ఉన్నారు. ఈ ప్రిపేర్ అయి ఉన్న టైంలో ఇది మార్చ్ ఎండింగ్లో సినిమా డేట్ అనౌన్స్ చేశారు హరిహర వీరమల్లు. మార్చి 28 అన్నారు అప్పట్లో. మార్చి 28 అనేది డేట్ వేసేశారు. వేసిన తర్వాత రిలీజ్ ఉంటుందా లేదా, ఇంతవరకు ప్రమోషన్ ఎక్కడా మొదలవ్వలేదు అని ఆతృత మొదలైంది అభిమానుల్లో. ఏం జరుగుతోంది, సినిమా ఉంటుందా ఉండదా అని గొడవ పడుతున్న టైంలో ఇప్పుడు May 9కి షిఫ్ట్ చేస్తున్నట్టుగా ఒక డేట్ కన్ఫర్మ్ చేశారు. అవును. అయితే నిజానికి గతంలో వాళ్ళు అధికారికంగా ప్రకటించిన డేటే ఆ మార్చి 28 కూడా. ఇప్పుడు మళ్ళీ అధికారికంగా ఇంకొక షిఫ్ట్ వచ్చింది దానికి. అవును. అంటే 7 రోజులు ఆయన డేట్స్ ఇస్తే చాలు సినిమా కంప్లీట్ అయిపోతుంది అని చెప్తున్నాడు ఏం రత్నం గారు. ఆయనేమో నాకు సినిమాలు ప్రధానం కాదు అని నిన్న కూడా వేదిక మీద చెప్పాడు పిఠాపురంలో. సినిమాలు చేద్దాం కానీ సినిమాలు ప్రధానం కాదు, నాకు ప్రస్తుతం రాజకీయమే ప్రధానము అని చాలా క్లియర్గా చెప్పాడు ఆయన. వీళ్ళేమో తాడేపల్లిలోనూ ఇతర ప్రాంతాల్లోనూ సెట్స్ వేసుకుని కూడా కూర్చుని ఉన్నారు. ఏది ఓజీ కోసం, అలాగే హరిహర వీరమల్లు. ఈ 2 సినిమాలు కంప్లీట్ చేస్తే చాలు ఈ టర్మ్లో అన్నట్టుగా ఉన్నారు నిర్మాతలు. ఈ 7 రోజులు టైం దొరకటం లేదా, వాళ్ళకి 15 రోజులు కావాలంటున్నారు ఓజీ. నిన్న కేకలు వినిపించినాయి అక్కడ ఓజీ అని. కేకలు వినిపిస్తే మీరు దయచేసి అలా మాట్లాడకండి, సినిమాల గురించి అక్కడ వద్దు అన్నాడు ఆయన. ఈ క్రమంలోనే సినిమాల గురించి ఆయన మాట్లాడుతూ ప్రస్తుతానికి వాయిదా వేద్దాం అన్నాడు. మరి ఈ వాయిదా ఇలాగే నడిస్తే May 9 అయినా నిలబెట్టుకుంటాడా రత్నం గారు ఇచ్చిన మాట అనేది ఒక డౌట్. రెండో వైపు గొడవ ఏంటంటే ఆ సినిమా ఏమైపోతుంది అని. అన్నదమ్ములు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతాయా? గతంలో ఒకే హీరో సినిమాలు 2 ఒకే రోజు రిలీజ్ అయిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కాదు. 2 పాన్ ఇండియా సినిమాలే. మళ్ళీ అందుట్లో 2 పాన్ ఇండియా సినిమాలే. 2 పాన్ ఇండియా సినిమాలే. May 9 అనుకున్నాం కానీ అది అనౌన్స్మెంట్ లేదు. అది లేదు కదా. విశ్వంబర ఒక క్లారిటీ వచ్చింది అనుకోలేదు. విశ్వంబర అయితే May 9 లేదు. May 9 లేదు అనుకుంటే మళ్ళీ ఎప్పుడు వేస్తారు? మెగాస్టార్ సినిమా ఎప్పుడు చూడాలి మేము అని అభిమానులు అడుగుతున్నారు. చాలా గ్యాప్ వచ్చింది. పైగా మెగా ఫ్యామిలీలో హిట్ లేదు, చాలా కాలంగా విజయం ముఖం చాటేసింది ఆ కుటుంబానికి అనేటువంటి చర్చ ఒకటి జరుగుతోంది. సో ఈ చర్చకి ముగింపు పలుకుతూ విశ్వంభరతో ఒక పెద్ద విజయం సాధించి మళ్ళీ ఆయనే మొదలు పెడతాడు ఆట అని కదా అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఆయన సినిమా ఉంటుందో ఉండదో తెలియట్లేదు. ఇప్పుడు లేకపోతే మళ్ళీ నెక్స్ట్ జనవరికి పెడతారా? సమ్మర్ వదిలేస్తే నెక్స్ట్ సీజను లేదు, పెద్దగా లేదు. బిగ్ సీజన్ కావాలనుకుంటే జనవరికి వెళ్ళాలి. అంటే 1 year పోస్ట్పోన్మెంట్కి మెగాస్టార్ అంగీకరించాడా? ఎందుకు ఇలా పోస్ట్పోన్ అవుతోంది ఇంత గ్యాప్తో? అంటే ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోందా లేదా, అయిపోయిందా లేదా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఏ పరిస్థితిలో ఉన్నాయి, వీటికి సంబంధించిన అనేక అనుమానాలు రైజ్ అవుతాయి. ఈ నేపథ్యంలో ఇన్ని అనుమానాలు రైజ్ అవ్వకుండా ఉండాలంటే ఆ సినిమాకు సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాలి. అంటే వీళ్ళు అధికారికంగా ప్రకటించారు కాబట్టి డేటు, ఇప్పుడు ఆ నిర్మాతలు ముందుకు రావాలి. కనీసం విశ్వంభర నిర్మాతలు ముందుకు వచ్చి అయ్యా ఇది పరిస్థితి, ఇవి క్రియేషన్స్ వాళ్ళు ముందుకు వచ్చి చెప్పాలి ఇప్పుడు ఒక క్లారిటీ. రెండోది, ఇంకొక సినిమా ఇదే పరిస్థితిలో గందరగోళంలో అభిమానుల్ని గెంటేస్తున్నటువంటి ఇంకో సినిమా రాజాసాబ్. ఆ సినిమా ఎప్పుడో అయిపోయింది అన్నారు. అంటే చాలా తక్కువ టైంలో చాలా ప్రభావవంతంగా సినిమా తీయగలడు అనే ఇమేజ్ ఉన్నటువంటి డైరెక్టర్ అతను. ఆయన అనుకున్న కథ అనుకున్నట్టుగా ఎక్కలేదా, దానిలో ఏమైనా మార్పులు జరిగాయా, స్పాన్ పెరిగిందా, ఆ పెరిగిన స్పాన్ మేరకు సినిమా డేట్లు పెరుగుతున్నాయా,
ఏం జరుగుతుంది అనే దానిలో క్లారిటీ లేదు. వాళ్ళు మొదట్లో చాలా వేగంగా ఉన్నారు, కానీ ఇప్పుడు అసలు ఎక్కడ కనిపించట్లేదు కనీసం. దాని గురించిన సమాచారం కూడా ఎక్కడా లేదు. ఆ సినిమా ఉంటుందా ఉండదా అనేటువంటి అనుమానం కూడా కలుగుతోంది. ఈ పరిస్థితుల్లో దానికి సంబంధించిన క్లారిటీ ఇవ్వాలి. అలాగే ఈ విశ్వంభరకు సంబంధించి టైటిల్ ప్రకటించడం దగ్గర నుంచి చాలా స్పీడ్గా ఉన్నారు. ఆ స్పీడ్ ఇప్పుడు కనిపించట్లా. ఏం జరుగుతోంది? ఈ కన్ఫ్యూజన్ క్లియర్ చేయకపోతే అభిమానులు చాలా ఉత్కంఠతో ఉన్నారు ఈ సినిమాలు చూడటానికి. వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఆయనకు 3-4 సినిమాలు కంటిన్యూస్గా ఉన్నాయి ప్రభాస్కి, కానీ ఈ సినిమా ముందైపోయి రిలీజ్ అవుతుంది అని అనుకోవటం వల్ల ఇక్కడ కేంద్రీకరణ. చిరంజీవి గారు కూడా ఇప్పుడు చాలా వేదికల మీద కనిపిస్తున్నాడు. ఆయన చాలా రిలాక్స్డ్గా కనిపిస్తున్నాడు. ఏం జరుగుతోంది? ఆయన నెక్స్ట్ పిక్చర్ ఏమిటి? ఎవరు డైరెక్ట్ చేస్తారు? ఈ సినిమా అయిందా లేదా? ఈ కన్ఫ్యూజన్స్కి తెరదించాలి. అందుకని యువి క్రియేషన్స్ క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఇప్పుడు అన్ని సినిమాలకు సంబంధించి. అలాగే ఈ మే 9 అనేటువంటి డేట్ ఆనర్ చేస్తాడా పవన్ కళ్యాణ్ అనేది ఒకటి తేలాలి. కాబట్టి మే 9 మీద ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఒకవేళ ఇది వెనక్కి వెళ్ళి అది ముందుకు వచ్చేస్తుందా, ఏమిటి జరుగుతుంది అనేటువంటి ఉత్కంఠతో ఇప్పుడు మెగా అభిమానులందరూ చాలా ఈగర్గా ఉన్నారు. వాళ్ళకి రిలీజులు కాదు, వాళ్ళకి హరిహర వీరమలు రిలీజ్ అయ్యి హిట్ కొట్టినా చాలు. ఎందుకంటే మెగా ఫ్యామిలీకి హిట్ ముఖం చాటేసింది అనే ఒక్క మాట పక్కకి జరిగినా చాలు వాళ్ళకి. అందుకని హరిహర వీరమల్లు వచ్చినా చాలు, లేదు విశ్వంబర్ వస్తే ఇంకా ఆనందం. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఏ సినిమా రిలీజ్ అయ్యి మే 9 ఆనందపరుస్తుందా లేదా అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇప్పుడు. ఈ డేట్ రిలీజ్ అయిన ఆనందం కూడా లేదు. ఈ డేట్ ఆనర్ అవుతుందా లేదా అనే భయం ఉంది.